నీ బిడలారా, క్రైస్తవ జనాంగమ, ఫిబ్రవరి మాసము చివరి దినమున దేవుడు ఈ రీతిగా మనని నడిపిస్తూ ఉన్నాడు. ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ నెలంతయు కాపాడి దేవుడు మనని ప్రమాదాల నుంచి, అపాయాల నుంచి, కష్టాల నుంచి కాపాడి మనని పోషించి సంరక్షించి ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చిన దేవాది దేవుడికి కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిద్దాం. ఎందుకంటే కొన్ని గంటలైతే మనము నూతన నెలలో అంటే 3వ నెలలో మొదటి తారీఖు మనం ప్రవేశించబోతా ఉన్నాం. కాబట్టి ఆయనకు మనం కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిద్దాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము చదువుకుందాం. మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించెదను, అవి అభివృద్ధి పొంది విస్తరించును అంటున్నాడు. దేవుడు వాగ్దానం చేస్తున్న వాగ్దానం ఎంత అద్భుతమైందో చూడు. 4వ వచనం, నేను వాటి మీద కాపరులను నియమించెదను, ఇక మీదట అవి భయపడకుండాను బెదరకుండాను వాటిలో ఒక్కటైనను తప్పిపోకుండాను మీరు నా గొర్రెలను మేపుదురు, ఇదే యెహోవా వాక్కు అని చెప్పాడు. కాబట్టి అద్భుతమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆ దేవుడు నీకు తోడై ఉండి అభివృద్ధి పరచునుగాక. ఆయన మాట్లాడుతున్న మాట చూడు. నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించెదను అంటున్నాడు. అంటే గొర్రెలు అంటే ఎవరమంటే మనమే, ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. ప్రపంచంలో దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు కాబట్టి వారు ఆయన ప్రజలు, ఆయన మేపు గొర్రెలు. ఆయన వారిని పుట్టించాడు కాబట్టి వారితో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి మనం కూడా ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఎందుకంటే యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాం కాబట్టి మన పాపాలు క్షమించాడు. ఆయన రక్తం ద్వారా మన పాపాన్ని కడిగి పవిత్రపరిచి ఆయన కుమారుడుగా, కుమార్తెగా మనం చేసుకున్నాడు. కాబట్టి మనం కూడా ఆయన పిల్లలము. కాబట్టి దేవుడు మనను కూడా ఏం చేస్తున్నాడంటే ఆ మాట్లాడుతున్న మాట సమకూర్చి అభివృద్ధి పరిచెదను అంటున్నాడు. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీకు ఏమీ తక్కువ కాకుండా అన్నీ సమకూర్చి అభివృద్ధి పరిచెదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంటే సమకూర్చే దేవుడు మన దేవుడు, సమకూర్చే దేవుడు. అలాగే అభివృద్ధి పొంది విస్తరింప చేయును అని మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు ఈ నీకు వాగ్దానం చేస్తున్న వాగ్దానం ఏంటంటే ఈ నెల చివరి దినమున దేవుడు నిన్ను అభివృద్ధిపరిచి విస్తరింప చేసేదను అని వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను విస్తరింపజేసేదనని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి వాగ్దానాన్ని ఎత్తిపట్టి నీవు ప్రార్థన చేయమని దైవ సేవకుడిగా కోరుతున్నాను. ఏ విషయంలో చింతిస్తున్నావు, బాధపడుతున్నావు, ఇబ్బంది పడుతున్నావో ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయి. దేవుడు చెప్పిన మాట ఏంటంటే నిన్ను సమకూరుస్తున్నాడు, అభివృద్ధిపరిచి విస్తరింపజేస్తానని వాగ్దానం చేశాడు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మలను ధైర్యపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నా గొర్రెలు శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించదను, అవి అభివృద్ధి పొంది విస్తరించును అని మాట్లాడుతూ వచ్చావు. అందుకే మీ కృతజ్ఞతలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయమని మిమ్మల్ని బతిమలాడుచున్నాం. తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ దినమున మమ్మలను తండ్రి సమకూర్చి మమ్మలను మీరు ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశావు. ఈ వాగ్దానము మా అందరి జీవితంలో నెరవేర్చుమని అడుగుచు అయా తండ్రి, కొన్ని గంటలైతే మరొక దినం చూడబోతున్నాం. అందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో
అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమెన్. ఆయన కృప సదాకాలం తోడై ఉండి మనల్ని నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.